పోలవరం అసెంబ్లీ టికెట్ తనకు కేటాయిస్తే గిరిజనులకు సేవ చేసుకుంటానని అంటున్నారు పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం లక్ష్మణరావు మనవడు మొడియం సూర్యచంద్రరావు. గిరిజనుడిగా నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు అన్నీ తమకు తెలుసునని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని అంటున్నారు. తమ కుటుంబంను టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేస్తుందని చంద్రబాబు తమను గుర్తిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మొడియం సూర్యచంద్రరావుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ ఫీవర్ మొదలైందని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం నియోజకవర్గంలో అటు వైసీపీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. అలాగే తెలుగుదేశం అభ్యర్థి ప్రకటించడంలో అయితే అధిష్టానం అభ్యర్థుల కోసం వేచి చూసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఉన్నారు. చెప్పండి, తెలుగుదేశానికి సంబంధించి ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు, అటు వైసీపీ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది, దాన్ని ఎలా చూడాలంటారు? నా పేరు మొడియం సూర్యచంద్రరావు, పోలవరం నియోజకవర్గం. మా కుటుంబం 1983 స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు తెలుగుదేశంలోనే ఉన్నాం. మా తాతగారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, మా తండ్రి గారు ప్రెసిడెంట్గా చేశారు, అలాగే మా పిన్ని గారు కూడా ఎంపీపీ చేశారు. నేను వాళ్ళని చూసుకుంటూ పెరిగాను. మా కుటుంబం మాది నుంచి కూడా రాజకీయ కుటుంబం. వారిని చూస్తూ వారి ప్రజలకు సేవ చేయటం, వాళ్ళలో అందులో భాగంగా నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నాకు అవకాశం, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ప్రజలకు సేవ చేయాలి అని ఆలోచనతో ఉన్నాను. నేను చిన్నప్పుడు స్థానికుని కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనుల నేతల యొక్క సమస్యలు వాటి మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. అలాగే ఇక్కడ మన పోలవరం నియోజకవర్గంలో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు ఉంది, దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. అక్కడ నిర్వాసితులకు ఎటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఈ మౌలిక సదుపాయాలు కల్పించకుండా అలాగే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మాకు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి మెరుగైన ప్యాకేజీ అలాగే మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే చూసినట్లయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎస్టీలు కాదు అని కూడా చెప్తున్నారు. మీరు ఎస్టీయేనా? అసలు కోయ జాతి కులానికి సంబంధించిన వాళ్ళం మేము. మా తండ్రి గారు, మా తాతగారు వీళ్ళందరూ కూడా గిరిజన కోయ కులానికి చెందిన వారు. అలాగే చూసినట్లయితే విద్యావంతుడిగా తెలుగుదేశం పార్టీ నేతను కలిశారా? టికెట్ గురించి మీకు ఏ హామీ వచ్చిందనుకోవచ్చు? నేను విద్యాపరంగా ఎంఎస్సీ చదువుకున్నానండి. చదువుకుంటూ వన్ ఇయర్ కొచ్చిన్లో జాబ్ చేసి వ్యవసాయం మీద మక్కువ, ప్రజలకు ఏమైనా సేవ చేయాలని ఆలోచనతో మాది వ్యవసాయ కుటుంబం. ఆది నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ అలాగే వ్యవసాయం కాకుండా ప్రజలకు కూడా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతున్నాను. అలాగే పోలవరానికి సంబంధించి అతిపెద్ద నియోజకవర్గం, ఈ అన్ని ఊర్లకు కానివ్వండి, ఎన్ని మండలాలు మీకు తెలుసా? ఈ పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయండి. అలాగే అందులోని బొట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమెల్లి, టీ నరసాపురం, కోయిల్లగూడెం, పోలవరం, ఈ 7 మండలాల్లో ప్రతి గ్రామంతో నాకు అనుబంధాలు ఉన్నాయి. ఇక్కడ మేజర్గా సమస్య కొన్ని మారుమూల గ్రామాలకి ఈనాటికి కూడా రహదారులు లేవు. రీసెంట్గా మొన్న జరిగిన కుక్కునూరులో జరిగిన విషయం చూసుకుంటే అక్కడ ఈనాటికి కూడా అభివృద్ధి లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలు కట్టుకుని తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది చాలా బాధ అనిపించింది. మాకు కానీ అవకాశం ఇస్తే ప్రతి మారుమూల ఉన్నట్టు గ్రామాలకు రహదారులు నిర్మించడంలో కానీ అక్కడ ఒక స్థానికంగా ఉండే కొన్ని గ్రామాల్లో తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి, వాటిని కూడా నేను ఇంచుమించు మా పెద్దలు కూడా తిరుగుతున్నారు కాబట్టి రాజకీయంలో వాటి మీద నాకు అవగాహన ఉంది. వాటన్నిటి మేము పరిష్కరించడానికి కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను గుర్తించి టికెట్ ఇస్తే గాన పోలవరం నియోజకవర్గానికి స్థానికుడినైనా నేను ఇక్కడ పూర్తి నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉంది. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. అధిష్టానం నాకు పోలవరం తెలుగుదేశం అభ్యర్థిగా టికెట్ ఇస్తే మాత్రం పోలవరంలో గెలిపించి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పోలవరం నియోజకవర్గం నుంచి.